హాయ్ ఆల్ ఆఫ్ యూ. మన రాకింగ్ స్టార్ కేజీఎఫ్ హీరో ఉన్నాడు కదా, యష్ అనే హీరో. అతని మూవీ మన టాక్సిక్ అనే కొత్త మూవీ తెలుసు కదా. అందులో ఒక 5 మంది 10 మంది హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడు ఆ మూవీ నుంచి డోట్ అనౌన్స్ చేయడం కోసం లేడీస్ అని ఒక కొత్త గ్లిమ్స్ రిలీజ్ చేశారండి. ఆ గ్లిమ్స్ గురించి రివ్యూ చెప్పబోతున్నా. అసలు ఒక్కటే చెప్తానండి, ఈ టాక్సిక్ అనే సినిమా మాత్రం ఫ్యామిలీతో మాత్రం వెళ్ళి చూడకండి, వెళ్ళి ఇబ్బంది పడకండి. ఎందుకంటే టీజర్ ఎంత చెత్తగా ఉందంటే, టీజర్ 2-3 నిమిషాలు ఉంటే ఆ 2 నిమిషాలు మొత్తం అడల్ట్ సీన్లు, మొత్తం రొమాన్స్ సీన్లు, ఆ చెత్త ఏదో 2-3 యాక్షన్ సీన్లు తప్ప ఏమీ లేదండి. ఆ సీన్లు మాత్రం ఫ్యామిలీతో వెళ్ళి మాత్రం మనం చూడలేము, అంత గలీజ్గా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు చెడిపోవడానికి ఎందుకు చెడిపోరండి ఇలాంటి చెత్త సినిమాలు. నేను యశ్ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎస్టాబ్లిష్ అయిన ఒక పాన్ ఇండియా హీరో అయి ఉండి ఇలాంటి చెత్త సినిమాలు చేయడానికి సిగ్గుంటుందా మీకు? ఇలాంటి ఇంత పెద్ద హీరోయిన్ మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఏం చెప్దామని? ఇలాంటి సినిమా ఇలాంటి అడల్ట్ సీన్లోని ఇలాంటి బూత్ సీన్లు లేకపోతే సినిమాలు ఆడవా? లేకుంటే మీకు వేరే కంటెంట్ ఏం దొరకలేదా? మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక లేడీ డైరెక్టరే. ఒక లేడీ అయ్యి ఉండి కూడా అంత అడల్ట్ సీన్లు అంటే అసలు కళ్ళతో చూడలేని అలాంటి అడల్ట్ సీన్లు ఉన్నాయండి. ఈ మూవీకి మాత్రం నిజంగా ఫ్యామిలీతో మాత్రం ఎవ్వరు వెళ్ళొద్దు, ఓకేనా? అసలు ఈ మూవీ అంత దరిద్రం వేరే మూవీ ఉండదు. అసలు ఈ మూవీ చూడకపోయినా ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు వెళ్తే పేరెంట్స్ కానీ లేడీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళొద్దు. అది ఇక పోరంబోకు తిరిగే లుచ్చ లఫంగాలు ఉంటారు కదా, బేవర్స్ తిరిగేటట్లు ఆడోళ్ళు కానీ మోగోళ్ళు, వాళ్ళు ఇల్లు చూస్తారేమో తప్ప ఇలాంటి ఎంకరేజ్ చేసిన వాళ్ళు. కానీ పద్ధతిగా ఉండే ఈ ఫ్యామిలీ కూడా ఈ మూవీకి వెళ్ళకండి, చూడకండి. ఎందుకంటే మీరు మూవీకి వెళ్ళినా కానీ ప్రతి నిమిషానికి ఒకసారి తలదించుకోవాల్సి వస్తుంది, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, చూడలేము. ఎందుకంటే అంత దరిద్రమైన బూత్ సీన్లు కనబడుతున్నాయండి. జస్ట్ 2 నిమిషాలు ఉన్న టీజర్లోనే అన్ని సీన్లు ఉంటే సినిమాలు అంత పెద్ద స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద చూడాలంటే ఏం చూడగలుగుతామండి? ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళి పిల్లలతో ఏం చూస్తాం సినిమాని? ఇలాంటి పెద్ద హీరోలు ఇలాంటి అడల్ట్ ఇలా చెత్త సినిమాలు ఎట్ట చేస్తారండి? నాకు అర్థం కాదు. చెప్పండి. ఏం తెలియని వాడు కుర్ర హీరోలు అంటే వాడు వీడు ఐదు చేస్తాడు అర్థం ఉంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరో, ఒక పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉన్న హీరో ఇలాంటి చెత్త సీన్లు, చెత్త బూత్ సీన్లు ఇలాంటి అవసరం అండి? ఉన్న 2 నిమిషాల్లో ఘోరమైన అడల్ట్ సీన్లు ఉన్నాయి. అసలు మీరైతే ఫ్యామిలీతో మీరు చూడలేరు. ఏమైనా ఉంటే మీరు సింగిల్కి వెళ్ళి చూడండి, లేకుంటే లేదు. ఈ టీజర్ మాత్రం చెత్త చెదారంగా ఉంది, కంప్లీట్ అడల్ట్ సీన్లతో నిండిపోయిందండి. దీనంత చెత్త టీజర్ అయితే ఇంకోటి ఉండదు. ఇది మాత్రం దయచేసి ఇలాంటివి మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఓకేనా? ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు అంటే ఏంటంటే, ఇలాంటి సినిమాకి ఎవరు వెళ్ళకుండా ఉంటేనే అది డిజాస్టర్ అయింది. కాబట్టి అలాంటి అటెంప్ట్ ఇంకోసారి చేయకుండా వాళ్ళు కూడా బుద్ధి వస్తుంది. అర్థమవుతుందా? ఏంటండి చెప్పు, గన్నులంట, అమ్మాయిలంట, ఇదంట అదంట. హీరోయిన్లు మాత్రం 9 మంది 10 మంది ఉన్నారు. ఉన్న 2 నిమిషాల్లో టపా 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 ఉన్న 5 హీరోయిన్లు అందరూ చూపించారు. ఆ హీరోని చూపించే ప్రతి ఒక హీరోనికి మధ్య ఉన్న గ్యాప్లో ఒక అడల్ట్ సీన్ చూపించారు, ఒక బూత్ సీన్. అంటే చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఇలాంటి సీన్లు అసలు హీరోలు ఒప్పుకోవడానికి కూడా ఎలా ఒప్పుకుంటారో? వాళ్ళకి డబ్బులు కావాలా? డబ్బులు ఉంటే ఎలాంటి సీన్లు చేయడానికైనా, ఎంత దిగజరడానికైనా అసలు సినిమా అంటే సిగ్గు శరణి ఉండలేని వాళ్ళు ఈ సినిమాలు చేస్తారండి. నిజంగా కొంతమంది పద్ధతి చేస్తారు, ఏ సీన్ లేకుండా, అట్లా బూతులు లేకుండా ఏ సినిమాలు ఆడట్లేదా? ఒక 1947 1990 వరకు కూడా చిన్న బూత్ సీన్ అని కనిపించిందా? అప్పుడు సినిమాలు ఆడలేదా అండి? ఇప్పుడు బ్లాక్ బస్టర్ కాలేదా? ఇప్పుడైనా ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా తీసినా కానీ ఒక వారం కూడా ఆడలేదు. అప్పుడు ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా, ఇలాంటి బూత్ సీన్ లేకుండా కొన్ని సినిమాలు అయితే 100,000 రోజులు, సంవత్సరాలు ఆడిన రోజు సినిమా కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం, మనం విన్నాం కూడా. అది ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో కొట్టినా, గూగుల్ కొట్టినా చూపిస్తుందండి. కానీ ఎందుకండి ఇలాంటి ఇంత చెత్త సీన్లతో సినిమా ఎంత అసహ్యంగా ఉందంటే, నిజంగా నేను ఇప్పుడు ఈ టీజర్ చూసేటప్పుడు పక్కన మా పిల్లలు ఉంటే ఫస్ట్ సీన్ దాకా అసలు నేను చూడలేకపోయాను. అది రివ్యూ చేయడం కోసం ఎక్కడో పక్కకి వెళ్ళి ఒంటరిగా చూసి వచ్చానండి. అంత అసహ్యంగా ఉంది నాకైతే. మగాడికి ఇంత అసహ్యం కలుగుతుంది. ఇలాంటి దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటి సినిమాలు ఎవరు చూడొద్దు. ఈ మూవీని పక్క డిజాస్టర్ చేయండి. అప్పుడే అలాంటి కంటెంట్ చేయకుండా మంచి సినిమాలతో వాళ్ళు ముందుకు వస్తారు. మంచి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ చేద్దాం, ఇలాంటి అడల్ట్ కంటెంట్ భూ సినిమాలు చేస్తే డిజాస్టర్ చేద్దాం, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మై రివ్యూ అండి. నా వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. దానికంటే ముందు ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? లవ్ యూ ఆల్.